శివాజీ నా అన్వేషణ రెండు వర్గాలు. ఇప్పుడు ఈ రెండు వర్గాల మధ్యలో మహిళల నుంచి ఒక వాయిస్ వచ్చింది కళ్యాణి గారు. మీరెవర్రా మేము ఏం వేసుకోవాలో ఏం వేసుకోకూడదో చెప్పడానికి అని చెప్పి దీన్ని ఎలా డిఫెన్స్ చేస్తారు? సరే, ఈ వాయిస్ వచ్చింది 10%. 90% శివాజీ గారి సపోర్ట్ వచ్చింది. ఓకే, మీరు పోలింగ్ పెట్టినా కూడా వస్తుంది. 90% శివాజీ గారి సపోర్టర్స్, 10% వాళ్ళ సపోర్టర్స్. సో ఏమైందంటే 10% ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదు. వాళ్ళు కరెక్ట్ ఆలోచిస్తే వాళ్ళు కూడా స్వాతంత్రం అంటే వాక్ స్వాతంత్రం ఉంది, దుస్తుల స్వాతంత్రం ఇంకా రాలే. మన భారతదేశం, ఇది భారతదేశం. ఇప్పుడు నేను చీరగట్టుకోలేదు లేదు. నీ శరీరం నీదైతే, నువ్వు మేజర్ అయితే మైనర్ని చెడగొట్టే హక్కు నీకు లేదు. నా స్టేట్మెంట్. ఇప్పుడు చీర కట్టుకుని వెళ్తే మిమ్మల్ని ఏదైనా దేశంకి వెళ్తే మీరు భారతీయులు అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? బొట్టు, కట్టు, చీర. ఇదే విధంగా ఇంకే దేశంలో ఉంటారా చీర కట్టుకొని? ఉండరుగా భారతీయులు తప్ప. జీన్స్, మిడీస్, టాప్స్ ఎలా వేసుకుంటారు కదా, అల్ట్రా మినీ, ఇంకా గుడ్డు, కంకరపాసు. భారతీయులు మాత్రం చీర కడతారు. చీర కట్టగానే యువర్ ఇండియా అని అడుగుతారు. ఫస్ట్ ఏ కంట్రీ వాళ్ళైనా. అంటే మనకు ఐడెంటిటీ ఉందమ్మా, ఆ ఐడెంటిటీతో నువ్వు పెరుగుతున్నావు, నువ్వు అది ఎందుకు వదులుకుంటున్నావు అంటా నేను. అది నీ గౌరవం, అది నీ గర్వం, అది ఎందుకు వదిలేసుకుంటారు మీరు? అది కదా మేము మాట్లాడేది. మీరు ఎలా వేసుకున్నా మీ ఇంట్లో ఏమైనా, మీ సరదా ఉంది, నీ ఇంట్లో నీ 4 గోడల మధ్య ఏమైనా చేసుకో. ఆ ఫోటోలు తీసి బయట పెడితే చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు మన భారతదేశంలో. ఇప్పుడు నేను కూడా ఏమండి మినీ సెషన్ షూటింగ్ చేశాను, నేను చేశాను. అది వృత్తి ధర్మంగా నేను చేశాను. నేను ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్. ఇక్కడ వరకు డ్రెస్ మిడిల్ వేసాను. నేను కూడా నేను ఎక్స్పోజింగ్ చేశాను క్యారెక్టర్ వరకే. బయట ఎప్పుడు దాకా చేయలేదు. నేను స్టేజ్ షోలో చేస్తుంటా, స్టేజ్ షోలో కూడా చేయలేదు. ఫుల్గానే డ్రెస్ వేసుకున్నాను. బట్ కొంచెం ఏమన్నా నడుమది కనిపించిందేమో. బయట ఎక్కడ నేను ఎంతవరకు చేసుకోవాలి. నేను చీరలో తప్ప లంగవాణి, చీర, చుడీదార్, మా అయితే జీన్స్, అది కూడా టాప్ ఇక్కడ వరకే. ఏ రోజు నేను ఏమి చేయలేదు. ఎందుకు అంటే నా చిన్నప్పుడు నా పెంపకం, మా నాన్న అమ్మ అలా చెప్పారు, మా గురువులు అలా చెప్పారు. నేను నేర్చుకున్న హరికథ, నా విద్య, నా భారతదేశం చాలా గౌరవప్రదమైన దేశం ఇది. సో ఇది మనం జాగ్రత్తగా చేయాలి, కానీ మనం ఇష్టం వచ్చినట్టు చెడిపోకూడదు, మన పిల్లల్ని చెడగొట్టకూడదు. 2 ప్రశ్నలతో ముగిస్తాను కళ్యాణి గారు. శివాజీ గారు ఈ కార్చు రగిలించారు. చాలామంది శివాజీ గారిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడే వ్యక్తులు ఏంటంటే, మీరు చెప్పినది కొంతవరకు నిజమైతే అయి ఉండొచ్చు, మీ సంస్కరణ ఏంటో మీరు నీతులు చెప్పే ముందు మీ సినిమా పరిశ్రమకే చెప్పొచ్చు కదా, మీ సినిమా పరిశ్రమ నుంచి ఆ సంస్కరణ తీసుకురావచ్చు కదా అనేటువంటిది. మీరు కూడా ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సినిమా పెద్దలతో కూర్చొని ఆ మార్పు తీసుకొని రావచ్చు కదా. ఓకే సార్, నేనేమంటానంటే సినిమా అనేది వ్యాపారం. సినిమాలో నేను వేశాను, వ్యాపారం కాబట్టి నేను చేశాను. నాకు డబ్బులు ఇచ్చారు, నా క్యారెక్టరు, నాకు పేరు వచ్చింది, నేను చేశాను. సినిమా వ్యాపారం అండి, సినిమా వ్యాపారం. కానీ ఇక్కడ వ్యాపారం చేసుకున్నప్పుడు వ్యాపారం సినిమా వరకే ఉంచాలి. బయట గురించి మాట్లాడాడు ఆయన, సినిమాలో మాట్లాడలే ఆయన. సినిమా బయట వచ్చే ఏవైతే ఓపెనింగ్స్ లేకపోతే ఏవైనా ఆడియో ఫంక్షన్స్కో, ఈవెంట్స్కో, అక్కడ మీరు దుస్తులు నిండుగా రండి, మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము చూడలేకపోతున్నాం అన్నాడు ఆయన. తల్లితో పోల్చాడు, ప్రకృతితో పోల్చాడు, 2 మాటలు దొరలేడు ఆయన. సో ఈ తల్లి గుర్తు రాలేదు మీకు, చెల్లి గుర్తు రాలేదు, ప్రకృతి గుర్తు రాలేదు, దేవత అన్నది గుర్తు రాలేదు. ఈ 2 గుర్తుపెట్టుకున్నాం అంటే ఏంటి, మనకు నెగిటివే కనిపిస్తుంది. ఇప్పుడు నా అన్వేషణలో పాజిటివ్ ఎక్కడ లేదు, అంతా నెగిటివే. మరి ఇంకెక్కడ పాజిటివ్ తీసుకోమంటారు వాడిని? 2 వర్గాల్లో మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాను నేను. ఏమంటే ఆయన అన్న ఆ 4 మాటల్లో 2 మాటలు తప్పు అయితే మిగిలిన 4 మాటలు తీసుకోలేదు మనం. ఈ 2 తీసుకున్నాం, ఎందుకంటే ఒక హీరో కాబట్టి, పాపులారిటీ ఉంది కాబట్టి.